మనీ తోటి మనం అది కట్టుకోవచ్చు ఈఎంఐ ప్రాసెస్ ఈజీలీ. యా, ఇంకో వార్నింగ్ ఏంటంటే నా బండి అంతా బాగాలేదు, సో స్లోగానే నడపాలి. యువర్ లైఫ్ ఇస్ ఎట్ యువర్ ఓన్ రిస్క్ అనమాట. సో ఫస్ట్ వార్నింగ్ ఇచ్చేస్తున్నా, బ్రేక్స్ అంటే గట్టిగా పడట్లేదు, సో జాగ్రత్తగా నడపండి అంతే. ఇప్పుడు ఫిట్టింగ్ నడుస్తుంది. ఓకే. అయ్యో, You need any guidance or explanation something? నో ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇట్. Fine with it? యా ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇట్. అవేర్ ఎందుకంటే రాజు వీడియో చూసినా కదా, సో దానివల్ల నాకు కొంచెం మొత్తం వీడియో చూసిన, ఆ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఉందన్నమాట. ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఏంటంటే ఈ ఛార్జింగ్ పెట్టేటప్పుడు కీ ఆఫ్ చేయాలి. కావాలంటే ఓకే. ఛార్జింగ్ మన ఛార్జర్ తీయాలంటే కీ ఆన్ చేసిన తర్వాత తీసేయాలి. స్మాల్ సౌండ్ వస్తుంది. ఓకే. ఇక్కడ చూపిస్తుంది టు రిమూవ్ టు టర్న్ ఆన్ రిమూవ్ కీ రిమూవ్ ఛార్జర్ అనేది. రైట్. ఛార్జర్ తీసేయాలి, దాన్ని హోల్డ్ చేసి. ఓకే, నైస్. ఆల్రైట్, సో రియలీ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు. ఆల్రైట్, లెట్స్ గో. ఓకేనా? ఆల్రైట్, సీ యూ ఎట్ JNTU. పార్క్ అసిస్ట్ కదా, ఇక్కడ ఎకనామిక్ మోడ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. నౌ ఐ విల్ స్టార్ట్. ఆన్ అయిపోయింది బండి. ఓకే, కమాన్. సో ఛార్జింగ్ 84%. సో రైట్ నా మనం ఎకనామిక్ మోడ్లో ఉన్నాం. అండ్ దీంట్లో మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 40 km/h అనమాట. 0 to 40 ఒక 3 secondsలో వెళ్ళిపోతుంది. ఎంత స్మూత్గా ఉందంటే ఇది మీకు అర్థం కూడా కాదు. మీరు ఆన్ ఉందా లేదా కూడా బండి అర్థం కాదు. ఇక్కడ చూపెట్టింది చూడండి, మనకి 84% ఛార్జింగ్లో 70 km దాకా ఇది ఇట్ కెన్ గో అనమాట. మ్యాక్సిమం ఫుల్ రేంజ్ 85 km దాకా ఉంటుంది. సో ఈ వెహికల్ని ఇట్లా ఆఫ్ చేసుకొని అప్పుడు now you have the option చూడండి. now I will select ride. సో చలో, ఇప్పుడు రైడ్ సెలెక్ట్ చేసుకున్నాను. బాగుంది, అదే చూపెడుతున్నా. ఇప్పుడు రైడ్ మోడ్లో ఉన్నాను. సో ఎకనామిక్ నుంచి రైడ్కి షిఫ్ట్ చేసిన. సో మొత్తం టాప్ స్పీడ్ వచ్చేసి ఐ విల్ షో. ఓకే, స్పోర్ట్ అండ్ ర్యాప్. సో ర్యాప్లో అయితే ఆల్మోస్ట్ 90 km దాకా వెళ్తుంది. సో ఇప్పుడు మనం రైడ్ మోడ్లో ఉన్నాం కదా, సో మ్యాక్సిమం స్పీడ్ చూద్దాం ఎంత ఉంటుందో. అండ్ బ్రేక్స్ చాలా రెస్పాన్సివ్గా ఉంటాయి, సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అనమాట. ఓకే, ఫుల్ థ్రాటల్ మీద నడిపిస్తున్నా. యా, ఇట్స్ గోయింగ్ అప్ టు 50. నైస్. ఐ థింక్ రైడ్ మోడ్ వచ్చేసి ఇప్పుడు ఇట్లాంటి ట్రాఫిక్లో మనకి పర్ఫెక్ట్ అనమాట. అంటే మనం కట్స్ కొట్టుకుంటూ సైడ్ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. ఎకనామిక్ మోడ్ ఏంటంటే మనకి స్పీడ్ లిమిట్ అవుతుంది కదా, మనకి 40 మ్యాక్సిమం. బట్ 40 to 50 మధ్యలో ఉంటే మనం ఏంటంటే కట్స్ కొట్టుకుంటూ ట్రాఫిక్లో నుంచి కంఫర్టబుల్గా వీ కెన్ డ్రైవ్ అనమాట. 40 కూడా ఓకే ఇఫ్ యూ వాంట్ టు సేవ్ ద బ్యాటరీ. తీసుకోవచ్చు మ్యాక్సిమం రైడ్ మీద. దిస్ ఈస్ ద స్పీడ్. యా, సో మ్యాక్సిమం స్పీడ్ 62 దాకా వెళ్ళింది ఇప్పుడే చూసిన. సో రైడ్ మోడ్లో ఇట్ కెన్ గో అప్ టు 62 అనేది నాకు అర్థమైంది. సో ఐఎమ్ నౌ షిఫ్టింగ్ టు స్పోర్ట్ మోడ్. చూసుకోవచ్చు. ఓకే, సో లెట్స్ సీ ద టాప్ స్పీడ్ ఇన్ స్పోర్ట్ మోడ్. మీరే నాకు చెప్పాలి, ఎందుకంటే నేను ముందు చూస్తున్నా. సో సో ఇప్పుడు ట్రాఫిక్ ఉంది, ఎగ్జాక్ట్గా మీకు చూపెట్టలేకపోతున్నా. ఏదైనా ఖాళీ రోడ్ ఉంటే అక్కడ చూపెడతాను. సో నా షిఫ్టింగ్ బ్యాక్ ద మోడ్ టు రైడ్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఒక మంచి బ్రిడ్జ్ రాబోతుంది. ఆ బ్రిడ్జ్లో ఏంటంటే మనం ఫాస్ట్గా నడపచ్చు. సో ఐఎమ్ థింకింగ్ టు షిఫ్ట్ ద మోడ్ టు వాప్ మోడ్. వాప్ మోడ్లో మ్యాక్సిమం స్పీడ్ ఎంత దాకా వెళ్తుంది అది కూడా చూద్దాం. చలో, ఇప్పుడు మనం వాప్ మోడ్లో ఉన్నాం. ఓ జుమ్ అని లేచింది తెలుసా అసలు. అసలు ఎంత ఫాస్ట్గా వెళ్తుందంటే ఇంకేం చెప్పాలి మీకు. 70 చూస్తున్నారు కదా. ఓ ఫీలింగ్ లైక్ అ ఫ్లయింగ్ మెషిన్ మ్యాన్. చూద్దాం ఎంత దాకా వెళ్తుందో.
దాట్స్ ద స్పీడ్. ఐ డోంట్ వాంట్ టు గో బియాండ్ దిస్. రిస్క్ మనకి కూడా. ఫ్రిక్కింగ్ ఆసమ్. అమ్మో నాకే భయం అయింది. ఏంటంటే నేను జనరల్గా మనం వేరే బండి మీద ఉంటే ఖాళీ రోడ్స్లో వెళ్తాం మనం ఇట్లాంటి స్పీడ్లో. సో మళ్ళీ పక్కన ఆపేసి ఐ విల్ షిఫ్ట్ బ్యాక్ టు రైడ్ ఆర్ ఎకనామిక్ మోడ్. ఇప్పుడు ఇది ఎకనామిక్ మోడ్. సిటీలో నడపడానికి ఎకనామిక్ మోడ్ అండ్ రైడ్ మోడ్ సరిపోతుంది మనకి. బయట ఎక్కడైనా మనం మంచి హైవేస్ ఉంటే అప్పుడు స్మూత్ మోడ్, ర్యాప్ మోడ్ ట్రై చేసుకోవచ్చు. ఓకేనా. సో నోటీస్ వితౌట్ మాస్క్ నో ఎంట్రీ అని వస్తుంది ఇక్కడ. సో నేను లోపలికి వెళ్తున్నా. ఇంకోటి మీకు ఏం చెప్పినా మొత్తం బండి ఆపితే అప్పుడు వీఆర్ ఏబుల్ టు షిఫ్ట్ అన్న కదా. ఇట్స్ పార్షియలీ కరెక్ట్. ఎందుకంటే ఇఫ్ యూర్ షిఫ్టింగ్ ఇట్ ఫ్రమ్ ద టచ్ స్క్రీన్ అప్పుడు. బట్ ఇప్పుడు ఇట్లాంటి కొంచెం మీరు తక్కువ స్పీడ్లో ఉన్నారనుకోండి, యూ కెన్ షిఫ్ట్ యూజింగ్ దిస్ బటన్ అనమాట. చూడండి ఇప్పుడు వీఆర్ ఇన్ రైడ్ మోడ్. ఇప్పుడు వీ విల్ షిఫ్ట్ టు ఎకనామిక్ మోడ్. ఇప్పుడు వీఆర్ ఆన్ ఎకనామిక్ మోడ్. ఎన్ని రోజులైంది నేను అసలు జేఎన్టీకి వచ్చి. జవహర్లాల్ నెహ్రూ ఆడిటోరియం ఇక్కడ కూడా 2-3 ఈవెంట్స్ చేసినాం. ఆ మెమరీస్ నాకు గుర్తొస్తున్నాయి. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆడిటోరియం ఇన్ ద సిటీ ఐ విల్ సే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 15 మినిట్స్ నుంచి నడుపుతున్నా. దీంట్లో వచ్చేసి 77% ఇంకా ఉంది బ్యాటరీ. బట్ నా గోపురంలో 57%కి వచ్చేసింది. హారన్ సౌండ్ ఒకసారి వినండి. ఓకే, దిస్ ఈజ్ ది హారన్ సౌండ్ అనమాట. ఇంకోటి మనకి దీంట్లో గూగుల్ మ్యాప్స్ ఇన్బిల్ట్ ఉంటుంది ఫర్ 1 మంత్. ఆఫ్టర్ దాట్ మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి యానిమేషన్స్ కూడా ఎంత బాగుంది. మనం స్పీడ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఈ గ్రీన్ కలర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది చూడండి. సో ఆఫ్ చేద్దాం. దిస్ ఈజ్ ది ఆఫ్. యా, ఇప్పుడు మోటార్ ఆఫ్ అయింది. దెన్ ఐ హ్యావ్ టు టర్న్ ఆఫ్ దిస్ అండ్ ఆ తర్వాత ఐ విల్ పుట్ దిస్ స్టాండ్. ఓకే, యూ కెన్ టేక్ ఆఫ్ ద కీస్. సో నేనైతే టెస్ట్ డ్రైవ్ తీసుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. సో నౌ లెట్ రజిత డ్రైవ్. వి విల్ నో హర్ ఒపీనియన్ అనమాట ఇప్పుడు. ఓకే, ఆల్ ద బెస్ట్. డోంట్ ట్రై ద రాప్ మోడ్ ఇక్కడ. జస్ట్ ట్రై ఎకనామిక్, రైడ్ అండ్ స్మూత్ మోడ్. ఓకే, చాలా స్కూటీ పడితే కొత్త స్కూటీ కొనుక్కోవాలి నువ్వే. ఐఎమ్ బ్యాక్ టు మై యాక్టివా. నౌ వీ విల్ బి ఫాలోయింగ్ మోటో గర్ల్. లెట్స్ గో. మనకి ఇట్లాంటి మోడ్స్ ఏమి ఉండవు. డైరెక్ట్ ఎంత కావాలంటే అంత కొట్టుకోవచ్చు. బట్ నా బండి 60 దాటింది అనుకోండి, ఇట్లయితే డడడడ అంటుంది. అది అట్లా కాదు. ఈవెన్ ఇఫ్ యూ లుకింగ్ ఫ్రమ్ ద బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చు మీరు డ్రైవ్ చేసేటప్పుడు. వా, గో 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 స్ట్రైట్. అయ్యో మోటో గారు. ఓయ్ రజిత, బ్రేక్స్ చాలా రెస్పాన్సివ్గా ఉంటాయి. సో స్లోగా వేయాలి బ్రేక్స్. డిస్క్ బ్రేక్ లాగా ఉంటుంది ఇది. అదే అట్లా చేయకండి. డిస్క్ బ్రేక్ ఉంటాయి చాలా స్ట్రాంగ్. లైట్గా వదలండి, లైట్గా. అండ్ ఇంకో మోడ్ మీకు చూపెట్టాలి. అది పార్కింగ్ అసిస్ట్ అంటారు దాన్ని. రివర్స్ కూడా వస్తుంది ఈ బండి. సో అది కూడా చూపెట్టాలి. నో నో, డ్యూక్ 200 ఇది. యా, నేను దీన్ని ట్రై చేస్తాను. నేను యా ఇక్కడ ట్రై కాదు, విల్ ట్రై సమ్వేర్ ఎల్స్. సో నేను ఇప్పుడు డ్యూక్ ట్రై చేస్తున్నా. షీఈ్ ఆల్సో బ్యాక్ టు యాక్టివా. ఎట్లా అనిపించింది మీకు? యాక్చువల్లీ నాకు ఫస్ట్ ఏం అనుకున్నా అంటే అది ఆన్ చేయగానే మనకి స్కూటీకి సౌండ్ వస్తుంది కదా, సేమ్ అది స్కూటీ సౌండ్ వస్తే ఆన్ అవుతుంది అనుకున్నా. బట్ అది ఆల్రెడీ ఆన్ మోడ్ లో జస్ట్ మూవ్ వేస్తే మూవ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దాంట్లో స్పెషల్ నాకు ఏమనిపించింది అంటే స్కూటీ నడుపుతుంటే కొంచెం బ్యాక్ పెయిన్ అయినా, క్లచ్ వేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది, గేర్ చేంజ్ చేసేటప్పుడు. దాంట్లో ఏంటంటే లైక్ మనం కార్ లో కూర్చొని ఎలా రిలాక్స్ వెళ్తామో సేమ్ అదే నాకు అలానే అనిపించింది. అవును, నాకు కూడా సేమ్ అట్లానే అనిపించింది. ఇంకా పర్ఫెక్ట్ ఉంది. స్కూటీ కంటే అదే బెటర్ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ నా స్కూటీ కన్నా ఏదైనా బెటర్. స్కూటీ కంటే నాకు అది బెటర్ అనిపిస్తుంది. లైక్ ఎలా అంటే స్పీడ్ వైజ్ కానీ నడిపేటప్పుడు కూడా చాలా బాగుంది అది నడిపేటప్పుడు కూడా. ఓకే, సో నాకు అయితే బెటర్ అనిపించింది. సో అవుట్ ఆఫ్ 5 ఎన్ని స్టార్స్ ఇస్తారు? అవుట్ ఆఫ్ 5 ఇఫ్ యూ హ్యావ్ టు గివ్ స్టార్స్? నేను 4 ఇస్తా. 4 ఇస్తారా? ఇంకా అంటే పూర్తి మనం ఇంకా రివ్యూస్ చూసుకోలే కదా. టాప్ స్పీడ్ ఒక లాంగ్ స్ట్రెచ్ రోడ్ ఉంటే చూసుకోగలం. ఇదైతే మొత్తం ఘాట్ రోడ్ లాగా ఉన్నాయి కదా, సో కొంచెం ప్రాబ్లం అవుతుంది. అండ్ వాట్ అబౌట్ సస్పెన్షన్, బ్రేక్స్?
బ్రేక్స్ అయితే నేను ఏమనుకున్నా ఫస్ట్ నార్మల్ నీ స్కూటీని ఆడిపోయిన ఏదో సడన్ గా ఇది ఎక్కువ క్లిక్ చేస్తేనే బ్రేక్ పడుతుంది. సో నేను అదే అనుకుంటే డిస్ప్లేకి వెళ్ళిపోయింది. సో అది ఎలా అంటే కొంచెం ఇలా పట్టుకోగానే పడిపోతుంది బ్రేక్. బ్రేక్ వైస్ అయితే పర్ఫెక్ట్ ఉంది. అది సస్పెన్షన్ అంతా బాగుంది. స్పీడ్ బ్రేకర్స్ మీద స్పీడ్ బ్రేక్స్ అయితే చాలా బాగుంది. మనకి సైకిల్ నప్పుడు డిస్క్ బ్రేక్ వేసుకుంటే మనకి జంపింగ్ వస్తాయి కదా, అలా ఉంది అది. నైస్. అండ్ ఆ ఎల్ఈడి అంతా మీకు ఎట్లా అనిపించింది? ఎల్ఈడి అంటే నేను నార్మల్ మనం అది చేంజ్ చేయాలంటే ఆఫ్ చేసి చేంజ్ చేయాలి కదా, సో నేను ఇక్కడ బటన్ మాత్రమే యూజ్ చేసిన, హ్యాండ్ తోటే యూజ్ చేయలేదు. ఓకే, నైస్. సో మళ్ళీ నా బైక్ మీద వచ్చారు కాబట్టి ఇక్కడ మీరు బ్రేక్స్ జాగ్రత్తనే వేసుకోండి. మళ్ళీ ఇక్కడ కమ్ బ్యాక్ టు మై మోడ్. ఓకే, యాక్టివ్ మోడ్. ఏమైంది? ర్యాప్ మోడ్ పెట్టేశారు ఆల్రెడీ. డోంట్ కీప్ ర్యాప్ మోడ్. ఓకే, ట్రై గో ఫర్ ఇట్. ఓ మై గాడ్, చూస్తున్నారు కదా అసలు ఎట్లా వెళ్ళింది అది. నేను డూక్ నడుపుతున్నా కానీ నా మొత్తం ఫోకస్ దాని మీద ఉంది. ఓకే, సో ఇప్పుడు బ్రో ర్యాప్ మోడ్ ట్రై చేయబోతుండు. సో నేను డూక్ మీద ఉన్నా, ఆయన దాని మీద ఉన్నా. అదే బండి ఉన్నాయి కదా. ఓకే, దిస్ కైండ్ ఆఫ్ హ్యాస్ బికమ్ డూక్ వర్సెస్ దిస్. ఓ అఫ్ కోర్స్ అదే వెళ్తుంది. నేను ఐ కాంట్ గో. చూస్తున్నా కదా అసలు నేను కూడా ఫాస్ట్గానే పోతున్నా, బట్ అంటే నా ఫాస్ట్ ఇది. ఏంటి బ్రో, కమాన్. ర్యాప్ మోడ్లో ఉన్నాడు బ్రో. చూస్తున్నారు కదా, నన్ను క్రాస్ చేసేసిండు. ఓకేనా? చాలా సెన్సిటివ్ ఉన్నాయి బ్రేక్స్. అదే మరి అంటున్నాయి. ర్యాప్ మోడ్ ఎట్లా అనిపించింది చెప్పు. అది లెవెల్ అనిపించింది సీరియస్గా వస్తుంది. సో ప్రైస్ ఒకటే కార్నర్ అవుతుంది. ఇట్ వాజ్ లైక్ అరౌండ్ 1.2 to 3 ఇట్ విల్ బి బెస్ట్. ఎందుకంటే 2 నియర్లీ 2 ఉంది కదా, 1.8 ఏమో ఉంది కదా. 1.8 ఉంది ప్రైస్. ఎవరీవన్ విల్ థింక్ దట్ వీ కెన్ గెట్ ఎ 200cc బైక్. హైవే మీద లాంగ్ స్ట్రెచ్ కొట్టాలి. అది నిజంగానే కార్ లాగా లేదా చెప్పు? సీరియస్ గా అసలుకి బండి ఇట్లా మూవ్ చేస్తుంటే అర్థమైతలేదు. ఇప్పుడు ఇదైంది అనుకో థ్రోటిల్ మనకు వితౌట్ స్పీడోమీటర్ వీ కెన్ సెన్స్ ఇట్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ అది అర్థమైతలేదు. అండ్ దాంట్లో మనం థ్రోటిల్ చేస్తుంటే బ్యాక్ అవుతుంది కదా, మనం ఇటు థ్రోటిల్ చేస్తుంటే యాంటీ క్లాక్ వైజ్ మళ్ళీ మనం యాంటీ క్లాక్ వైజ్ అది పుల్ చేసుకుంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇంకా నీకు ఏదైనా నువ్వు డిఫరెంట్గా చెప్పాలనుకుంటున్నావు ఈ బైక్ గురించి? సస్పెన్షన్ పర్ఫెక్ట్గా ఉంది. బ్రేక్స్ టూ సెన్సిటివ్ ఉన్నాయి, అంటే అంత సెన్సిటివ్ ఉండొద్దు, చాలా సెన్సిటివ్ ఉన్నాయి. సో నేను ఎంత 50లో బ్రేక్ వేస్తే టైర్ ఆల్రెడీ బ్లాక్ అయింది. ఏబిఎస్ ఆ టైప్ లో ఉంటే బెస్ట్ అనుకుంటా. బ్రేక్స్ ఒకటి టూ సెన్సిటివ్ ఉన్నాయి, అంటే కొత్త బండి కదా, సో సెట్ అయితే కావచ్చు, చెప్పలేం. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక మనీ వైజ్ లైక్ ఎలా అంటే 1.2 110 అలా వస్తే బెటర్. ఎందుకంటే ఇప్పుడు 1.8 పెట్టుకున్నాం అనుకో స్పోర్ట్స్ బైక్ వస్తుంది. ఆల్మోస్ట్ మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే స్పోర్ట్స్ బైక్ ప్రిఫర్ చేస్తాం. సో అదే మనీతో అది. అండ్ ఇంకోటి ఏంటంటే దాన్ని బ్రేక్ వచ్చేసి సెన్సిటివ్ ఉంది. ఇందాక చూసారు కదా, అది కొంచెం గట్టి పట్టుకున్నాం అనుకో పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే మనం నేచర్ ని రెడ్యూస్ చేయొచ్చు పొల్యూషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఫ్యూయల్ ది ఇప్పుడు పర్ లీటర్ వచ్చేసి 92 రూపీస్ ఉంది. ఫర్దర్ మనకి 100 రూపీస్ అయినా అవ్వచ్చు. అదే ఫ్యూయల్ అమౌంట్ పెట్టుకున్నాం, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటే బెటర్. అండ్ దీని ఛార్జింగ్ పాయింట్ కూడా మనకి తక్కువ వస్తుంది, చార్జర్ వోల్టేజ్ మనది. కరెక్ట్. సో మనీ సేఫ్ అవుతుంది అక్కడ. సో వీళ్ళకి ఒకసారి చార్జర్ పాయింట్ చూపెడతాం. ఒకసారి బండి చూసుకోండి ఫుల్ ఫ్లెడ్జ్గా. ఇప్పుడు మీకు బ్యూరోలో అయితే ఏం పెట్టట్లేదు, ఇట్లనే చూసుకోండి. మొత్తం రౌండ్ ఇట్లా తిప్పుతున్నా. ఓకేనా? ఆన్ అంటే అది ఆన్ అవుతుందేమో. యా, ఎట్లా చేశారు? ఆఫ్ అట్లా కాదు, ఇది పుష్ అని ఉంది కదా, పుష్ చేసి ఇట్లా ఆఫ్ చేసి ఇది వెళ్ళిపోతుంది. ఓకే ఓకే. మనకి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా. సో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది,
దిస్ వచ్చేసి మనకి చార్జర్ అనమాట. సో చూపెడతాను ఇప్పుడు, మళ్ళీ ఇంటి దగ్గర వెళ్ళి ఎందుకు చూపెట్టాలి. యా చూస్తున్నారు కదా అడాప్టర్ ఎట్లా ఉందో. లెట్స్ ఇది తీసేసిన కనిపిస్తుందా మీకు? సో యా ఇక్కడ చూసుకోవచ్చు మనం పోర్ట్స్ సైజెస్. యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్సైడ్, దాట్స్ ఇట్. ఇది వచ్చేసి పవర్ పాయింట్లో పెట్టాలి ఎక్కడైనా. యాక్చువల్లీ ఇది 80% ఎక్కడానికి 4 hours 3.5 hours తీసుకుంటుందంట మ్యాక్సిమం. తర్వాత ఇంకా % ఎక్కడానికి ½ an hour. యా ఎగ్జాక్ట్లీ. సో మనకి ఏంటంటే అక్కడ పవర్ గ్రిడ్లో ఎక్కడైనా చేసుకుంటే 1.5 hourలోనే అయిపోతుంది. ఇన్ కేస్ మీరు ఇంట్లో పెట్టుకోవడం ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోతే మనకి పవర్ గ్రిడ్స్ 13 ఉన్నాయంట. సో అది కూడా ఫాస్ట్ ఛార్జర్. సో మనకి అవైలబుల్ ఉంది, 24 hours అవైలబుల్ ఉంటుంది అది మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఎకనామిక్ మోడ్, రైడ్ మోడ్, స్పోర్ట్ మోడ్, ట్రాప్ మోడ్. సో ఇప్పుడు మనకి ఇంకా 72% ఉంది. అండ్ 37 kilometers ఎస్టిమేటెడ్ రేంజ్ అని చూపెడుతుంది వాప్ మోడ్లో. బట్ ఎకనామిక్ మోడ్లో వెళ్ళిపోతే ఆల్మోస్ట్ 60 kilometers. ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయినా, దీంట్లో పార్క్ అసిస్ట్ అని ఒకటి ఉంటుంది, రివర్స్ మోడ్. సో ఒకటి చూపెడతాను మీకు ఎట్లా ఉంటుందో. ఇప్పుడు పార్క్ అసిస్ట్ అనమాట. ఇప్పుడు వెనక వెళ్తుంది. సో ఇలా మనం పార్కింగ్ స్పేస్లో ఎక్కడైనా ఈ మోడ్ యూస్ చేయాలి. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ మోడ్. అసలు నేను ఏ బైక్లో చూడలేదు. సో ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, సో మళ్ళీ ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇంకోటి బెస్ట్ థింగ్ ఏంటంటే, ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం మనం, మైలేజ్ అవన్నీ ఓకే. బట్ ఎట్లా అంటే మనం ఒక పెట్రోల్ని 100 rupees అట్లా స్పెండ్ చేస్తాం మనం జనరల్గా ఎవ్రీడే కదా. దీన్ని 20 rupees స్పెండ్ చేయాలి మనం. బట్ యూ విల్ గెట్ not for every day 80 kilometers. 80 kilometers Yeah, exactly. Average of 40 kilometers ki we will spend only 100 rupees. యావరేజ్ 40 kilometers చెప్పినట్టు కరెక్ట్. బట్ ఒకవేళ ఇఫ్ యూ స్పెండ్ 100 rupees ఆల్సో, ఇఫ్ యూ టేక్ దాట్ ఇన్ టు కన్సిడరేషన్, 20 rupeesలో యూ ఆర్ గెటింగ్ 80 kilometers. నేను యూ కెన్ క్యాల్కులేట్. ఇప్పుడు నాకన్నా మంచి మ్యాథ్స్ మీరు అందరూ చేస్తారు. 80% తక్కువ అయిపోతుంది, 80% సేవ్ అవుతాయి మరి. సో ఇదన్నమాట, నాకైతే బెస్ట్ థింగ్ అదే అనిపించింది. అఫ్ కోర్స్ ఇన్ కేస్ మనం అంటే లోకల్లో తిరుగుతారు కదా, లైక్ బాయ్స్ అయినా గర్ల్స్ అయినా లోకల్ పీపుల్స్ అయితే వాళ్ళకి పర్ మంత్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 30,000 to 40,000 అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఫ్యూయల్ పైన. ఇది ఇన్ కేస్ మనం 1 time ఇన్వెస్ట్మెంట్ 1.8 పెట్టి తీసుకున్నాం అనుకో, మనకి ఎలా అంటే ఫ్యూయల్ మనీ తోటి మనం అది కట్టుకోవచ్చు ఈఎంఐ ప్రాసెస్ ఈజీలీ. యా యాక్చువల్లీ కదా, లాజిక్ చాలా బాగుంది అండ్ చాలా క్యాల్కులేటివ్ లాజిక్ ఇది. సో ఎస్, సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ రజిత ఫర్ కమింగ్ అండ్ యాక్సెప్టింగ్. థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచి అందరినీ మీట్ అవుదాం అనుకున్నా, బట్ కొన్ని సిచ్యువేషన్ వల్ల అందరినీ మీట్ అవ్వలేకపోతున్నా. అండ్ మీరు అసలు ఫస్ట్ నాకు మెయిల్ పెట్టంగానే ఐ వాజ్ షాక్. అంటే చాలా మంది వరకు అయితే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ప్రిఫర్ చేయరు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నాకు వచ్చేసి నాకు అట్లాంటి ఫీలింగ్స్ ఏముండవు. అట్లా నేను రివ్యూ ఎలా ఇచ్చానో నాకైతే తెలియదు, బట్ నా అంతవరకు అయితే నేను ఇచ్చాను. చిన్న మిస్టేక్ ఉండొచ్చు, సారీ. నెక్స్ట్ టైం రివ్యూ ఇచ్చేటప్పుడు అవన్నీ కవర్ చేసుకుంటాను. నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో అంతే, రేపు కలుసుకుందాం. ఆల్సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, దిస్ ఇస్ మై ఐడి. ఆల్సో ఫాలో రజిత ఆన్ ఇన్స్టాగ్రామ్. వాట్స్ యువర్ ఐడి? మోటోగల్ తెలుగు. యా, మోటోగల్ తెలుగు. Bye అండ్ bye. ఆయన గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, బికాస్ హీ డజంట్ వాంట్ టు కమ్ ఆన్ కెమెరా.